హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి బే. నిజానికి ఈ సిరీస్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత నాకు మెంటల్ ఎక్కిందనే చెప్పొచ్చు భయ. నిజం చెప్పాలంటే ఇంత ఓపిక్గా అసలు 8 సీజన్లు, ఒక్కొక్క సీజను 9 గంటలు ఉంటాయి భయ్య. 8 సీజన్లు చూడడం అంటే ఒక సాహసం అనే చెప్పాలి. అయితే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి మనకు పోంగ ఒక్కొక్క సిరీస్ ఒక్కొక్క సీజను ఒక రేంజ్లు మించి ఎలివేషన్లు అయితే వస్తాయి. అదే ఒక తెలుగు డైరెక్టర్ తీసింటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తెలుగు డైరెక్టర్ తీసింటే, ఒకవేళ తెలుగు డైరెక్టర్ తీయకపోయినా కూడా సేమ్ డైరెక్టరే తీసినా కూడా, ఒకవేళ మన మ్యూజిక్ డైరెక్టర్ ఉండింటే, ఒకవేళ అంటే ఇక్కడ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఉండింటే ఒక రేంజ్ ఎలివేషన్లు అయితే ఇచ్చేవాళ్ళు భయ. అసలు మెంటల్ ఎక్కేదని చెప్పచ్చు. ఒక్కొక్క సీను ఆ రేంజ్లో అనిపిస్తుంది నాకు. లిటరలీ అంటే కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది, అంటే చాలా వరకు ఉంటుంది భయ, కొంచెం కాదు. ఒక్కొక్క సీజన్లో చాలా వరకు అయితే ఉంటుంది. చాలా దరిద్రంగా కూడా కొన్ని సీన్లు అయితే ఉంటాయి. అంటే మనం ఆ ఒక్కటి వదిలేస్తే మాత్రము చాలా అద్భుతంగా ఉంటుంది భయ. ఒక్కొక్క సీజను ఒక్కొక్క డైమండ్ లాగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను అసలు బాహుబలి సినిమాని 100 సార్లు చూశానేమో అనిపించింది నాకు. మళ్ళీ 8 సీజన్లు 9 గంటలు ఎలా చూసేవారా అని నన్ను అడిగితే మాత్రం నేను నిజంగా లిటరలీ అసలు నాకు ఇంకా చూద్దామనే అనిపించింది భయ. నెక్స్ట్ సీజన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కూడా నేనైతే ఎదురు చూస్తున్నాను. దాంట్లో పర్టికులర్గా ఒక క్యారెక్టర్ గురించి అయితే చెప్పుకోవాలి భయ, మన జాన్సన్ అనే క్యారెక్టర్ గురించి. ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ అసలు సినిమాకి ఒక ఆయన క్యారెక్టర్ ఎలా అంటే మన అమరేంద్ర బాహుబలి నుంచి మహేంద్ర బాహుబలి అన్న టైప్లో ఉంటుంది భయ. అంటే రెండింటికి నేను పోలుస్తున్నానని కాదు, కానీ అంటే ఆ రేంజ్ ఎలివేషన్లు అయితే వస్తాయి వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడుకున్నప్పుడు. లిటరల్లీ చాలా అద్భుతంగా ఉంది భయ్య. ఒక్కొక్క సీజను నిజంగా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. నేను ఏదో అనుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చూస్తున్న కొద్దీ అసలు నాకు టైం అనేది తెలియలేదని చెప్పమాట. అసలు పోతూనే ఉంది. ఏం చేసినా నేను సినిమా చూస్తున్నానులే, ఇంకా చూద్దామని అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా నాకైతే బోర్ కొట్టలేదనే చెప్తా భయ. అంటే బోర్ కొట్టే సీన్లు కూడా ఉన్నాయి భయ. మరి 9 గంటలు ఉంటే బోర్ కొట్టలేదు అంటే నమ్మసాధ్యం కాదు విషయమే. అయితే బోర్ కొట్టే విషయాలు ఎక్కడ ఉంటాయి అంటే మనకు పర్టికులర్గా చెప్తున్నా కదా భయ్య, కొంచెం అడల్ట్ కంటెంట్ నుంచి కొంచెం ముందరకు వస్తాము. మనం అడల్ట్ కంటెంట్లో ఆగిపోతాం అనమాట. మన బ్రెయిన్ అక్కడే ఆగిపోతుంది. మన స్టోరీలోకి మనం పోవడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి అక్కడ మనకు బోర్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది భయ్య. ఇంకా లిటరల్ వేరే విషయం ఏమి ఉండదు. అయితే సిరీస్లు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. అయితే నేను ఫైనల్ సిరీస్ కొంచెం చాలా ఎదురు చూస్తున్నానని చెప్పొచ్చు భయ్య. నాకు తెలిసినంత వరకు నేను చూసిన కాడికి ఒక బెస్ట్ సినిమా చూసానేమో అనిపించింది భయ్య నిజంగా.